హాయ్ గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. నేనైతే ఇప్పుడు మీకు డిజిటల్ అసోసియేట్ ఐవా హైదరాబాద్ రోల్ గురించి అయితే షేర్ చేయాలనుకుంటున్నా. సో, దీనికి మీరు అప్లై చేసుకోండి. అండ్ దీనికి ప్రాసెస్ ఏంటి, వర్క్ ఎలా ఉంటుందనేది నేను మీకు షేర్ చేస్తానిప్పుడు. జాబ్ డిస్క్రిప్షన్‌కొచ్చేస్తే perform annotations for image and video files to support గ్రౌండ్ ట్రూత్ డేటా జనరేషన్. లైక్ మీకు కొన్ని ఇమేజెస్ అనేవి వాళ్ళు ఇస్తారు. అవి మీరు యానోటేట్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ. అండర్స్టాండ్ అండ్ ఫాలోస్ ఎస్ఓపి ప్రొసీజర్స్ అండ్ గైడ్ లైన్స్ టు ఎగ్జిక్యూట్ డేటా డైలీ టాస్క్. మీకంటూ వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు. లైక్ ఇవన్నీ ఫాలో అయితూ మీరు యానోటేట్ చేయాలి అని. సో, అవన్నీ మైండ్‌లో పెట్టుకొని యానోటేట్ చేయాల్సి ఉంటది. పర్ఫార్మ్ రిపిటేటివ్ యానోటేషన్స్ యాక్టివిటీస్ అండ్ అడాప్ట్ ఎ డైనమిక్ ఇన్‌స్ట్రక్షన్స్ వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ క్వాలిటీ. లైక్ మీ రిపిటేటివ్ వర్క్ ఉంటది. డైలీ కొత్తగా నేర్చుకునేదైతే ఏమి ఉండదు. సేమ్ వర్క్ ఉంటది డైలీ అనేది. బట్ కాకపోతే టార్గెట్స్ ఉంటాయి. లైక్ ఇన్ని కంప్లీట్ చేయాలి, ఇన్ని ఇమేజెస్ యానోటేట్ చేయాలి అని సంథింగ్ లాగా. క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ అప్ టు 95 కూడా కాదు, అరౌండ్ 98 క్వాలిటీ అనేది ఉండాలి. అండ్ యాక్యురసీ అనేది ఉండాలి ఈ రోల్‌కి. నేను కూడా సేమ్ డిజిటల్ అసోసియేట్ ఐవా చెన్నైకి వర్క్ చేసినాను. లైక్ హైదరాబాద్‌కి కాదు, లొకేషన్ వేరే, బట్ వర్క్ అనేది సేమ్ ఉంటది. సో, అందుకే నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. లైక్ వర్క్ ప్రాసెస్ ఏంటి అని నేను ఎక్స్‌ప్లెయిన్ చేయగలను కాబట్టి ఈజీగా. యూజ్ ఇంటర్నల్ టూల్స్ అండ్ సాఫ్ట్‌వేర్స్ ప్రొవైడెడ్ బై టీమ్ టు ట్రాక్ డైలీ స్టేటస్, కంప్లీషన్ అండ్ క్వెరీస్. మీకంటూ వాళ్ళు కొన్ని టూల్స్ ఇస్తారు. లైక్ ఎడిటింగ్ టూల్స్ అవి ఉంటాయి. అది దాంట్లో మీరు ఎడిట్ చేయాల్సి ఉంటది. మే పార్టిసిపేట్ ఇన్ డేటా కలెక్షన్ యాక్టివిటీస్ విత్ స్క్రిప్ట్స్ అండ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఆర్ ప్రొవైడెడ్. అదర్‌హెన్స్ టు కంప్లెయింట్స్ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ రిక్వైర్మెంట్స్. ఈ రోల్‌కి కాన్ఫిడెన్షియాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ మీకు ఇన్‌కేస్ మీరు సెలెక్ట్ అయితే తెలుస్తది ఆ ప్రాసెస్ ఏంటి అని. నేను లైక్ మీకు జనరల్‌గా షేర్ చేస్తాను ఏంటి వర్క్ అనేదైతే. మీ డైలీ ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ టార్గెట్స్ చెప్పాను కదా, టార్గెట్స్ ఉంటాయని. ఎవ్రీడే టార్గెట్ ఉండదు. లైక్ ఇంత మీరు కంప్లీట్ చేయాలి, ఎక్స్ క్వాంటిటీ ఆఫ్ ఇమేజెస్ కంప్లీట్ చేయాలి అని ఉంటది ఖచ్చితంగా. సో, అది మీరు టార్గెట్స్ అనేది కంప్లీట్‌గా రీచ్ అయ్యే ఉండాలి. అండ్ విత్ 100% ఆఫ్ యాక్యురసీ. లైక్ అప్ టు 99% అనేది మీరు రీచ్ అవ్వాలి యాక్యురసీలో కూడా. సజెస్ట్ ఇంప్రూవ్‌మెంట్స్ టు టూల్స్ అండ్ ప్రాసెస్ ఎస్ఓపీస్. లైక్ నేనైతే చేయలేకపోయినా. లైక్ ఎవ్వరికి టాలెంట్ వాళ్ళకుంటది కదా! బట్ నాకైతే ఎందుకో చేయలేకపోయినా. నాకు చాలా టఫ్ అనిపిచ్చేది ఆ యానోటేషన్స్ అనేవి. యాక్యురసీ అనేది లైక్ వాళ్ళకి అప్ టు 98 రావాలి. నాకైతే ఒక 95, 96 వస్తుండే. బట్ ఎలాంటి ఇష్యూస్ ఉంటుండే. బట్ స్టిల్ ఐ ఫీల్ స్ట్రెస్డ్ ఎవ్రీ డే. నేను చేయలేకపోతుండే. లైక్ మార్నింగ్ ఎప్పుడో 8కి స్టార్ట్ అయితుండే షిఫ్ట్. 5కి అయిపోయినా కూడా నా షిఫ్ట్ అయితే అయిపోయినా, నా వర్క్ అయితే అయిపోయేది కాదు. సో, కొందరైతే ఈజీగా చేయగలరు ప్రాక్టీస్ వచ్చి వచ్చి. నాకైతే ఎందుకో అవ్వలేదు. సో, అందుకని నేను నెక్స్ట్ వీసీఎస్‌కి మూవ్ అయిపోయాను. సో, ప్రెజెంట్ వీసీఎస్‌లో చేస్తూ ఇంట్లోనే హ్యాపీగా ఉన్నా. అప్పుడైతే చేయడానికి రాలేదు దీంట్లో. సో, అందుకనే మూవ్ అయ్యాను. నెక్స్ట్ వచ్చేసి ఏ డే ఇన్ ఏ లైఫ్ పెర్ఫార్మ్స్ అనోటేషన్స్ ఫర్ ఇమేజ్ అండ్ వీడియో ఫైల్. సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఏం చెప్పారో డిస్క్రిప్షన్‌లో ఇక్కడ కూడా అదే ఉంటది. అండ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ ఫీల్డ్. లైక్ మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే చాలు, సరిపోతుంది. ఇంజినీరింగ్ ఏదైనా పర్లేదు. లైక్ ఇదే అదే అని అయితే ఏముండదు. ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. గుడ్ ఫెమిలియారిటీ విత్ విండోస్ డెస్క్‌టాప్. ఎక్స్‌పీరియన్స్ ఇన్ యూజింగ్ వర్డ్, ఎక్సెల్, ఫైర్‌ఫాక్స్ ఇవన్నీ మీకు లైక్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. వర్డ్ గానీ, ఎక్సెల్ రిలేటెడ్ వర్క్ అని. అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎల్ డేటా లేబులింగ్ ప్రాసెస్, రిలేటెడ్ టూల్స్ అండ్ సాఫ్ట్‌వేర్ యూజ్డ్ టు గ్రౌండ్ ట్రూత్ జనరేషన్. ఫ్లెక్సిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ డ్యూ రిపిటేటివ్ టాస్క్ రిక్వైర్డ్. చెప్పాను కదా మీకు కొత్త వర్క్ అయితే ఏమి ఉండదు. వన్స్ మీరు వర్క్ నేర్చుకున్నాక అదే వర్కే లైక్ డిఫరెంట్ డిఫరెంట్ యానోటేషన్స్ చేస్తూ ఉంటారు. కొత్తదైతే ఏమి ఉండదు. ఎవ్రీడే సేమ్ వర్క్ ఉంటది. నాకు ఎందుకో మరి చేసుకోవడానికి రాలేదు, ప్రాక్టీస్ చేయడం వల్ల రాలేదు, వాటెవర్. బట్ కానీ సేమ్ వర్క్ అయితే ఉంటది. ఎక్సెప్షనల్ అటెన్షన్ టు డీటెయిల్స్, high level of energy and proactive nature, a sense of ownership and drive, a willingness to accept the challenge of daily deadlines. ఎసెన్షియల్ చెప్పాను కదా, డెడ్ లైన్స్ ఉంటాయి, టార్గెట్స్ ఉంటాయి, డైలీ టార్గెట్స్ ఉంటాయి. అసలు అవి డైలీ మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
minimum 6 months of work experience in data labeling on image, video with multiple క్లాసెస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ ఆట్రిబ్యూట్స్. లైక్ నేనైతే ఇక్కడ 6 మంత్స్ అని ఇచ్చారు కదా! నేనైతే ఫ్రెషర్ కిందే జాయిన్ అయ్యాను. వాళ్ళు అలా అంటారు ఎక్స్‌పీరియన్స్ అని. బట్ కాకపోతే ఇన్ కేస్ మీరు ఎగ్జామ్ క్లియర్ చేసినారంటే బట్ ఇలా చెప్పొచ్చు. నాకు కొంచెం నాలెడ్జ్ అయితే ఉంది యానోటేషన్స్ మీద. ఆహ్, ఎస్పెషల్లీ లైక్ అడోబ్ ఫోటోషాప్‌లోనే మీ క్వెషన్స్ అనేవి అడుగుతారు ఇంటర్వ్యూలో గూడా. నాకైతే అవే అడిగారు క్లియర్‌గా. ఆహ్, మీరు ఇంటర్వ్యూకెళ్ళేటప్పుడైతే ఈ రోల్‌కి అడోబ్ ఫోటోషాప్ గురించి లైక్ మినిమమ్ బేసిక్ అవి ఎట్లా వాడతారు, ఏంటి బేసిక్ నాలెడ్జ్ గాని తెలుసుకొని పోయారంటే 100% క్లియర్ చేస్తారు ఇంటర్వ్యూ. నేనైతే ఇవే చూసుకోబోయినా లైక్ అడోబ్ ఫోటోషాప్ టూల్స్ అండ్ దాన్ని ఎలా వర్క్ చేస్తది, ఏంటి అని బేసిక్ నాలెడ్జ్ తీసుకొని లైక్ బేసిక్ సెంటెన్సెస్ నేర్చుకొని పోయినాను. లైక్ విర్చువల్ ఇంటర్వ్యూ జరిగింది నాకైతే. సో, అది క్లియర్ అయిపోయింది. నేను చెప్పిన కదా! మీరు అడోబ్ ఫోటోషాప్ గురించి కొంచెం నాలెడ్జ్ అయితే పెట్టుకోండి. వాటి మీదే ఉంటది వర్క్ కూడా. అండ్ మీకు ఇంటర్వ్యూలో క్వెషన్స్ గూడా అవే అడుగుతారు. పెద్ద డిఫరెన్స్ ఏముండదు. అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆఫ్ డేటా ప్రాసెసింగ్ నీడ్స్ అండ్ ట్రేడ్స్ ఆఫ్ ఇదంతా నేను క్లియర్‌గా చెప్తా చూడండి. వర్క్ ఏముంటదంటే అక్కడ మీకు ఇమేజెస్ ఇస్తారు. సో, మీరు అడోబ్ ఫోటోషాప్‌ని యూజ్ చేసుకొని యానోటేట్ చేయాల్సి ఉంటది. పెద్ద టఫ్ అయితే ఏముండదు. లైక్ మినిమమ్ లైక్ ఎడిటింగ్ వర్క్స్ అనేవి వచ్చుంటే చాలు సరిపోతది. నేనైతే ఎందుకో చేయలేకపోయినాను. లైక్ నాకు టఫ్ అనిపిచ్చింది ఆ రోల్. సో, అందుకే నేను వీసీఎస్‌కి మూవ్ అయ్యాం. మీకు యానోటేషన్స్ కానీ, ఎడిటింగ్ వర్క్స్ కానీ చాలా ఈజీ అనిపిస్తే మీరు నిజంగా చాలా ఈజీగా చేసేవాళ్ళు. అలాంటి వర్క్ అయితే నాకు ఎడిటింగ్ అంత రాదు కాబట్టి నాకు టఫ్ అనిపిచ్చిందేమో మేబీ. ఇంకోటంటే ఇంటర్వ్యూలోనే మీకు లైక్ మెయిల్ వస్తది గదా! ఇంటర్వ్యూ ఉంది, షెడ్యూల్ అయిందని. సో, అందులోనే మీకు ఏ టాపిక్ మీద క్వెషన్స్ అడుగుతారనేవి గూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నాకైతే మెయిల్‌లో అలానే వచ్చిందనమాట. లైక్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ అడోబ్ ఫోటోషాప్ గురించి అని సంథింగ్ అలా వచ్చినింది. వాటి గురించి తెలుసుకోనిండండి అని. సో, నేను అందుకే దాని గురించే ఎగ్జాక్ట్‌గా ప్రిపేర్ అయ్యాను. అండ్ నాకు దాని మీదనే క్వెషన్స్ గూడా అడిగారు వాళ్ళు. సో, ఇలా ఉంటుంది వర్క్ అనేది. టార్గెట్స్ ఉంటాయి. డైలీ టార్గెట్, అనోటేషన్స్ చేయాల్సి ఉంటది. రిపిటీటివ్‌గా ఉంటది. యాక్యురసీ అనేది ఇంపార్టెంట్ ఈ రోల్‌లో. ఇదండి డిజిటల్ అసోసియేట్ నేను వర్క్ చేసింది. అండ్ సేమ్ వర్క్ ఉంటది. కాకపోతే నేను చెన్నైకి వర్క్ చేసిన. ఇదొచ్చేసి హైదరాబాద్ లొకేషన్‌కి. సో, మీరు అప్లై చేసుకోండి. వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా ఉంటదంటే ఈ రోల్‌కి ఫస్ట్ ఒక 30 మేబీ 20-35 30 బిట్స్ ఉంటాయి. లైక్ ఇంగ్లీష్ రిలేటెడ్ గ్రామర్ అండ్ సెకండ్ వచ్చేసి ఇమేజెసే ఉంటాయి సెకండ్ రౌండ్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ తీసుకున్నాం అనుకోండి. ఇమేజ్ మీద ఒక 10 ఒక 10 కాదు. ఒక 40-50 కార్స్ ఉన్నాయనుకోండి. ఒకదాని మీద సంథింగ్ అట్లా. మనకి టైమ్ లిమిట్ అనేది కూడా ఉంటుంది గదా! లైక్ ఒక 30-40 బిట్స్ ఎంతో వచ్చుంటాయి. అండ్ మీకు 25 మినిట్స్ సంథింగ్ ఎన్నో టైం అనేది కూడా ఉంటది. కొన్ని బిట్స్ బట్టి టైం గూడా ఉంటది. సో, అక్కడ ఎన్ని కార్స్ ఉన్నాయో గూడా మీరు చూసి చెప్పాలి. కరెక్ట్ ఆప్షన్స్ ఇచ్చింటారు వాళ్ళు. సో, అట్లా ఇమేజెస్ రిలేటెడ్ క్వెషన్సే ఉంటాయి సెకండ్ రౌండ్‌లో అయితే కంప్లీట్‌గా. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. నేను మీకు రెస్పాన్స్ అనేది ఇస్తాను. ఈ రోల్‌కి రిలేటెడ్ అయితే నేను మోస్ట్‌లీ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా షేర్ చేయగలను. ఎందుకంటే నేను వర్క్ చేసినా కాబట్టి. మీన్‌వైల్ మీరు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినారంటే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. సో, నేను ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ షేర్ చేసినా, లేకపోతే ఏదైనా డ్రైవ్ ఉన్నా, ఏవైనా ఆన్సర్స్ షేర్ చేసినా మీకు తెలుస్తది. సో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానెల్.